హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఎలిమినేషన్ గురించి సాటర్డే అప్డేట్స్ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. చాలా మంది వీడియోని అయితే చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్తున్నారు. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది వీడియో కింద కామెంట్ చేయండి. ఈ సీజన్ విన్నర్గా ఎవరిని చూడాలనుకుంటున్నారు, టాప్ 5లో ఎవరు ఉండాలి అనేది కూడా కామెంట్ చేయండి. సాటర్డేకి సంబంధించిన షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సాటర్డే సండే 2 ఎపిసోడ్లు కూడా ఈ రోజే జరుగుతాయి షూటింగ్. ఈవినింగ్ వరకు ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది తెలుస్తుంది. బిగ్ బాస్ టీమ్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేయాలని చూస్తున్నారు. ఇంకా డిస్కషన్లు అయితే జరుగుతున్నాయి దాని గురించి. డబుల్ ఎలిమినేషన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూసి ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. టాప్ లో నిఖిల్ ఉన్నాడు 31% ఓటింగ్ తో. నిఖిల్ కి టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. వీక్ స్టార్టింగ్ నుంచి వీకెండ్ వరకు కూడా నిఖిలే టాప్ లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 25% ఓటింగ్ తో. గౌతమ్కి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. ఫినాలే రోజు వరకు కూడా ఎవరు విన్నర్ అవుతారనేది కన్ఫామ్గా అయితే చెప్పలేం. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 12% ఓటింగ్తో. ప్రేరణకి ఓటింగ్ పర్సెంటేజ్ అయితే తగ్గింది. ఫోర్త్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 11% ఓటింగ్తో. ఫిఫ్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 10% ఓటింగ్తో. సిక్స్త్ ప్లేస్లో లాస్ట్లో రోహిణి ఉంది 10% ఓటింగ్తో. ఇవి ఫ్రైడే నైట్ 12:30 వరకు పోలైన ఓటింగ్. అయితే బిగ్ బాస్ టీమ్ మాత్రం ఈసారి డబుల్ ఎలిమినేషన్ చేయాలని డిసైడ్ అవుతున్నారు. ఆ ఎలిమినేషన్ కూడా ప్రేరణ అండ్ రోహిణి ఇద్దరిని కూడా ఎలిమినేట్ చేయడానికి అయితే చూస్తున్నారు. ఇదొక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రేరణకి ఎలిమినేట్ అయ్యే అంత డేంజర్ జోన్ ఓటింగ్ అయితే రాలేదు ఈ వారం. ఖచ్చితంగా ప్రేరణకి సేవ్ అయ్యే ఓటింగే వచ్చింది. ఎక్కువ ఓటింగ్ అయితే పోలైంది. విష్ణుప్రియని ఈ వారం సేవ్ చేసి టాప్ 5 కంటెస్టెంట్స్ని ఫినాలేలో ఉంచి ప్రేరణని రోహిణిని ఇద్దరిని ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ టీమ్ అయితే అనుకుంటున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకా 100% కన్ఫామ్ అయితే కాలేదు. ఒకవేళ ప్రేరణ గనక ఈ వారం ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా నిఖిలే విన్నర్ అవుతాడు. ఎందుకంటే ప్రేరణ ఓట్ బ్యాంక్ అంతా నిఖిల్కే వస్తుంది ఖచ్చితంగా. నిన్నటి ఎపిసోడ్లో జరిగిన టాస్క్ విషయంలో కూడా ప్రేరణ నిఖిల్కే ఫేవర్ చేసింది. గౌతమ్కి విన్నర్ అవ్వాల్సింది కానీ నిఖిల్ విన్నర్ అయ్యాడని టాస్క్లో చెప్పింది. స్టార్టింగ్ నుంచి వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఆడుతూ వచ్చారు. నిన్న ఫినాలేకి వచ్చినా కూడా అదే గ్రూప్ గేమ్ కంటిన్యూ చేసింది ప్రేరణ. అయితే బిగ్ బాస్ టీం నిఖిల్నే విన్నర్ చేయాలని డిసైడ్ చేస్తే ఖచ్చితంగా ప్రేరణను అయితే ఎలిమినేట్ చేస్తారు. ప్రేరణకి సంబంధించిన ఓటింగ్ అంతా నిఖిల్కి అయితే డైవర్ట్ అయిపోతుంది. ప్రేరణ ఎలిమినేషన్ పై మీరేమనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.